విడిఎల్ నాయక్ ఛానల్ సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను మీకు చూపించే ప్లేస్ అనంత పద్మనాభ టెంపుల్, పద్మనాభంలో ఉంది, విజయనగరం జిల్లా. ఇది చాలా పురాతనమైనది. మేము ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు దాటిపోయింది, కానీ మేము చూడలేకపోయాము. కారణం, దీనికి ఒక్క మెట్ల మార్గమే ఉంది. మాకు సమయం లేకపోవటం వల్ల వెళ్ళలేకపోయాము. 24-25 సంవత్సరంలో దీనికి రోడ్డు మార్గం శాంక్షన్ అయింది, నిర్మాణం జరిగింది. ఇప్పుడు జనాలు వెళ్ళడం ఎక్కువైంది. చాలా బాగా డెవలప్ చేశారు. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఇది ఒక వెలిసిన దేవుడు. ఇక్కడికి వెళ్ళడం అన్నది చాలా అదృష్టం. అలాంటిది మాకు ఈ అవకాశం వచ్చింది. చుట్టూ ఇటుపక్క అటుపక్క గోవిందనామాలు, శ్రీమన్నారాయణ అని పెయింటింగ్స్ అవి చాలా బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడే ఇలా ఉంది, ఇంకా ముందు ముందు ఇంకా చాలా బాగుంటుంది. అయితే రండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకు ఏదో వచ్చినంతలో వీడియో తీసి చూపించాలనే ప్రయత్నంలో పెట్టాను. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. చాలా బాగుంది కదా. శ్రీ అనంత పద్మనాభ టెంపుల్ ఇగోనండి, రీచ్ అయిపోయాము. మా వాళ్ళందరూ ఎవరు తోచినట్టు వాళ్ళు ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. వ్యూస్ చాలా బాగుంది, మీకు కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. చాలా బాగుంది కదా చుట్టూ. ఒక సైడ్ అంతా పార్కింగ్, కారు, బైక్స్, వ్యాన్స్. ఫ్యామిలీస్ అందరూ చూసి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ పార్క్ చేసుకొని ఒక 30 మెట్ల దాకా ఉంటుంది, అది ఎక్కి వెళ్ళాలి టెంపుల్ చూడడానికి. చూడండి, వీళ్ళు కారులో వచ్చారు, అలసిపోయారు పాపం. థమ్స్అప్లు పట్టుకొని తాగుతున్నారు, కానీ ఫీల్ అయ్యేది మాత్రం పెగ్గేస్తున్నంత ఫీల్ చేస్తున్నారు, చేసి చెప్తున్నారు. ఇగో ఈ మేడం చూడండి, బాటిల్ అంతా ఆమెదే. బాగా ఎంజాయ్ చేసామండి ఆ రోజు. మా బుజ్జమ్మ, మా కోడలు. జై శ్రీమన్నారాయణ. ఇగోనండి, మెట్లు ఎక్కుతున్నారు 1 by 1. మా అమ్మగారికి హెల్ప్ చేస్తుంది నా ఫ్రెండ్ వాణి. ఇదిగోనండి మా వారు అందరికీ హాయ్ చెప్తున్నారు. ఇది పార్ట్ 1 అండి. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విడిఎల్ నాయక్. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.